హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సాదీస్ జర్నీ. నేను మా ఫ్యామిలీతో రీసెంట్గా తంజావూరును విజిట్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేయడం జరిగింది. తంజావూరు వచ్చేసి తమిళనాడు స్టేట్లో గలదు. ఇది చోళుల ముఖ్యమైనటువంటి నగరం. తంజావూరులో ప్రసిద్ధిగాంచిన బృహదీశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పుకున్నట్లయితే దీనిని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన రాజరాజ చోళుడు నిర్మించడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1004వ సంవత్సరంలో ప్రారంభించి 1009వ సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి పట్టినటువంటి సమయం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఈ ఆలయ ప్రాంగణం చూడండి, ఎంత విశాలంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. చూడండి, ఆలయానికి అభిముఖంగా ఎంత పెద్ద నంది విగ్రహం, ఎంత ఎత్తైనటువంటి నంది విగ్రహం ఉందో చూడండి. ప్రత్యేకమైనటువంటి మండపంలో అది కూడా. మేము ఈ ఆలయానికి వెళ్ళే సమయంలో ఆలయ ప్రాంగణము అంత భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఈ ఆలయానికి ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటంటే ఆలయానికి అభిముఖంగా ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఈ నంది విగ్రహం. ఈ నంది విగ్రహము ఏకశిలతో నిర్మితమైంది. దీని ఎత్తు వచ్చేసి 2.7 మీటర్లు, వెడల్పు వచ్చేసి 2.5 మీటర్లు. ఈ నంది ప్రత్యేకమైన మండపంలో ప్రతిష్ఠించబడింది. ఆలయ గర్భగుడిలో మహాశివుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ శివలింగం మన దేశంలోనే అతిపెద్ద లింగాల్లో ఒకటి. ఈ శివలింగాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో ప్రతిష్ఠించడం జరిగింది. శివలింగం ఎత్తు వచ్చేసి 3.7 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు. ఇంత పెద్ద శివలింగాన్ని చూడగానే నా మనసు శివమయంతో నిండిపోయింది అనుకోండి. ఈ శివలింగాన్ని దర్శించుకున్నగా ఆలయ ప్రాంగణంలో విహరిస్తూ నేను నా కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేశాను. ఆలయం చుట్టూ సంచరిస్తూ ఉప ఆలయాలను దర్శిస్తూ చివరగా ఆలయం ముందుకు వచ్చి ఈ రకంగా ట్రిప్ని ఎంజాయ్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆలయ గోపుర కలశం చూసుకున్నట్లయితే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కలశం. ఈ గోపుర కలశం బరువు 81.28 టన్నులు. ఇది కేవలం ఒకే ఒక నల్ల రాయితో చేయడం జరిగింది. అర్థం కాని విషయం ఏంటంటే ఇంత బరువు ఉన్నటువంటి ఈ రాయిని అంత ఆలయం ఎత్తు పైకి తీసుకెళ్ళి, అంటే ఆలయము దాదాపుగా 13 అంతస్తుల ఎత్తు ఉంటుంది. ఇంత బరువైనటువంటి రాయిని ఆలయము పైకి, అంటే 13 అంతస్తుల ఎత్తుకు ఎలా ఎత్తగలిగారు? అది కూడా 1000 సంవత్సరాలకు పూర్వం, ఎటువంటి క్రేన్ సిస్టమ్ లేనటువంటి రోజుల్లో. ఏది ఏమైనా ఈ కట్టడం చూశాక మన పూర్వీకులు వారి సాంకేతికత ముందు మనం ఏమాత్రం నిలబడడం లేమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఇలాంటి సంపదలు వాటిని మనము కాపాడుకుంటూ మన తర్వాతి తరాలకు అందచేయడం, వాటి విశిష్టతను తెలియజేయడం, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం మన బాధ్యత. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ఆలయాన్ని సందర్శించి నాలాగే మధురమైనటువంటి అనుభూతిని పొందుతారని ఆశిస్తూ ఇట్లు మీ సహదేవ్. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.